పుతిన్ వెళ్ళాడు, జెలెన్స్కీ రాబోతున్నాడు. ఒకరి తర్వాత ఒకరు ఇండియాకు వస్తున్నారు. 2 రోజుల భారత్ పర్యటన ముగించుకుని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్ళగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల అధ్యక్షులు భారత్కు రావడానికి కారణాలేంటి అనే ఆలోచన అందరిలో మెదులుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత్ పర్యటన ముగిసిన వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత పర్యటనకు సంబంధించిన తేదీలపై కసరత్తు మొదలైనట్లు సమాచారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాలతో సమానంగా సంబంధాలు కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా భారత్లో పర్యటిస్తారా? అసలు ఆయన మన దేశం విషయంలో ఎలాంటి వైఖరితో ఉన్నారు? దాదాపు ఏడాదిన్నర క్రితమే ప్రధాని మోదీ స్వయంగా జెలెన్స్కీని భారత్కి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు కూడా. అయితే ఈ ఏడాది ఆగస్టులోనూ జెలెన్స్కీ భారత్ టూర్పై కథనాలు వచ్చినప్పటికీ ఇంతవరకు అది జరగలేదు. ఇంతలోనే పుతిన్ భారత్కు రావడం, వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన దాదాపు 4 ఏళ్ల తర్వాత తమ పాత సోవియట్ దేశాల్లో మాత్రమే పర్యటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.